సో మనం తిన్న దాన్ని బట్టి మన గట్ హెల్త్ ఉంటుంది అండ్ గట్ హెల్త్ ఎట్లా ఉంది అన్నది ఓవరాల్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని. మన బాడీలో గట్ హెల్త్ బాగుంటేనే మనం మొత్తం ఓవరాల్ గా బాగుంటామని చెప్పేసి సేయింగ్ ఉంటది కదా, నీ గట్ హెల్త్ ఎట్లా ఉందో చూసుకోవాలి, అసలు నువ్వు ఎట్లున్నావు అని అంటే. ఈ డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ బాగుంటేనే దాని సపోర్టింగ్ ఆర్గన్స్ హెల్త్ కూడా బాగుంటేనే ఓవరాల్ గా మన హెల్త్ అనేది బాగుంటుంది. మ్యామ్ ఇప్పుడు గట్ హెల్త్ రిలేటెడ్వి ఎట్లాంటి డిసీజెస్ ఉంటాయి మ్యామ్ అసలు? గట్ హెల్త్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ ఉందనుకోండి, అంటే ఫ్రీక్వెంట్ గా హార్ట్ బర్న్ లాగా రావటము, నోట్లో ఫుడ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇంకా రేపు టుమారో మార్నింగ్ అది బయటకు వచ్చే వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా గట్ హెల్త్ కి ఇంపార్టెంట్. మనం ఇప్పుడు గట్ హెల్త్ స్మూత్ గా ఉండాలంటే మనం ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? గట్ హెల్త్ బాగుండాలి, 1 న్యూట్రియంట్ చెప్పండి నాకు అంటే ఫైబర్. మేము ఇప్పుడు గట్ హెల్త్ కి ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే స్లీపింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, వీటికి సంబంధం ఏమైనా ఉందా? ఎక్సర్సైజ్ రెగ్యులర్ గా చేసే వాళ్ళలో గట్ హెల్త్ కూడా బాగుంటుంది. నిద్రకి గట్ హెల్త్ కి డెఫినెట్ కోరిలేషన్ అనేది అయితే ఉంది. మ్యామ్ క్రేవింగ్స్ కి గట్ హెల్త్ కి ఏమైనా ఉంటుందా? క్రేవింగ్స్ ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా లేకపోవటం అనేది అన్ని రకాల ఆస్పెక్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. ఎంత వరకు చాయ్ తాగొచ్చు, ఎంత వరకు కాఫీ తాగొచ్చు మేము, ఎందుకంటే అది లేకపోతే ఎవరు నడవది. పూర్తిగా మానేయాలి అని కాదు, కానీ దేనికైనా రెగ్యులేట్ చేసుకోకపోతే దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది, అండ్ ఎక్కువ తీసుకుంటే దానివల్ల ఇబ్బంది ఉంటుంది. చాలా మంది ఈనో తీసుకుంటారు, అంటే కడుపు ఏమన్నా కాగానే. ఇంకా విలేజెస్ లో అయితే మోషన్స్ టాబ్లెట్ అంటే ఎల్లో కలర్ అది తీసుకుంటారు. ఇట్లా తీసుకోవడం డయాగ్నోస్ చేయకముందు వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి? సెల్ఫ్ మెడికేషన్ డెఫినెట్లీ చేయకూడదు. మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఎన్ని రోజులు వాడమన్నారు, ఏ డోసేజ్లో వాడమన్నారు అంతవరకు వాడి ఆపేయాలి. మేము ఇప్పుడు నులి పురుగులు కాన్సెప్ట్ ఒకటి ఉంది ఈ మధ్యలో అంగన్వాడీస్లో, అక్కడ ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నారు. ఇది ఏంటంటే పిల్లలు చాలా కామన్, ఎస్పెషల్లీ ఎందుకు పిల్లలు బయట ఆడుతూ ఉంటారు, డెఫినెట్ గా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. చాలా మందికి ఎండాకాలంలో కావచ్చు, వేడైనప్పుడు మోషన్ నుంచి బ్లడ్ రావడం లాంటివి అవుతుంది. జనరలీ ఆ వచ్చే బ్లడ్ కలర్ని బట్టి విచ్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ బ్లడ్ వస్తుంది అనేది చెప్తారు. వాటర్కి ఇంకా గట్ హెల్త్కి అంటే ఎంత వాటర్ తాగితే గట్ హెల్త్ బాగుంటుంది? వాటర్ క్వాంటిటీ అనేది డెఫినెట్గా ఎగ్జాక్ట్గా ఇదే అని చెప్పలేము, కానీ హలో లహరి గారు. హాయ్ పల్లవి. చాలా మందికి ఈ గట్ హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి ఫ్రీక్వెంట్గా వస్తూ ఉంటాయి. సో వాటికి రిలేటెడ్ ఎట్లాంటి డైట్ తీసుకోవాలి, ఇంకా ఎట్లాంటి లైఫ్ స్టైల్వి చేంజెస్ చేసుకోవాలి అని చెప్పేసి మనం ఈరోజు మేడంతో మాట్లాడదాము. మన బాడీలో గట్ హెల్త్ బాగుంటేనే మనం మొత్తం ఓవరాల్గా బాగుంటామని చెప్పేసి సేయింగ్ ఉంటుంది కదా, నీ గట్ హెల్త్ ఎట్లా ఉందో చూసుకోవాలి, అసలు నువ్వు ఎట్లున్నావు అని అంటే. సో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ గట్ హెల్త్ ఇన్ ఓవరాల్ బాడీ? సో the saying you are talking about is basically we are what we eat అంట. సో మనం తిన్న దాన్ని బట్టి మన గట్ హెల్త్ ఉంటుంది అండ్ గట్ హెల్త్ ఎట్లా ఉంది అన్నది ఓవరాల్ హెల్త్ మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని. గట్ హెల్త్ అంటే అదేదో స్పెషల్గా ఇంకొక హెల్త్ కండిషన్ అట్లా అని కాదు. మన డైజెస్టివ్ సిస్టమ్ ఎంత ఎఫిషియెంట్గా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది, వెదర్ ఇట్ ఈస్ అబౌట్ ఇప్పుడు డైజెస్టివ్ సిస్టమ్ ఫంక్షన్ ఏంటి, మనం తీసుకున్నటువంటి ఆహారంలో మనకు అవసరం అయ్యేవన్నీ కూడా డైజెస్ట్ చేసుకొని మన బాడీలోకి అబ్జార్బ్ చేసుకోవడము, అవసరం లేనివి డిస్కార్డ్ చేయాల్సినవి బయటకు పంపించేయటం, ఇది మెయిన్ రోల్. సో ఈ రోల్కి సపోర్టింగ్ ఆర్గన్స్ అనేవి చాలా ఉంటాయి అన్నమాట. సో డైజెస్ట్ చేసుకునేందుకు ఎంజైమ్స్ కావాలంటే ఒక దగ్గర నుంచి రావాలి, దానికి తాలూకు బ్రేక్ డౌన్కి కావాల్సినటువంటి డైజెస్టివ్ యాసిడ్స్ ఒక దగ్గర నుంచి రావాలి, అండ్ దెన్ అబ్జార్ప్షన్కి అవసరమైనటువంటి డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మినరల్స్ కానీ ఇట్లాంటివి ఈ డిఫరెంట్ ఫ్యాక్టర్స్ అనేవి, సో సపోర్టింగ్ ఆర్గన్స్ అన్నీ కూడా ఉంటాయి. ఓవరాల్గా ఈ డైజెస్టివ్ సిస్టమ్కి సంబంధించినటువంటి హెల్త్ మంచిగా ఉండటం అనేది బికాజ్ మనం తీసుకున్నటువంటి ఆహారం నుంచి మనం అన్ని అబ్జార్బ్ చేసుకుంటేనే కదా వి స్టే అలైవ్. సో ఈ డైజెస్టివ్ సిస్టమ్ హెల్త్ బాగుంటేనే దాని సపోర్టింగ్ ఆర్గన్స్ హెల్త్ కూడా బాగుంటేనే ఓవరాల్గా మన హెల్త్ అనేది బాగుంటుంది. సో దట్ ఈస్ వాట్ ఈస్ గట్ హెల్త్ బేసికలీ. సో దీనికి ఈ గట్ హెల్త్కి సంబంధించి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఉంటాయి. గట్ హెల్త్ పాడైందని ఎలా తెలుస్తుంది, మన గట్ హెల్త్ బాగానే ఉందా, గట్ హెల్త్ బాగున్నా వేరే రకాల హెల్త్ కండిషన్స్ వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుందా, ఇట్లాంటివన్నీ. మ్యామ్ ఇప్పుడు గట్ హెల్త్ రిలేటెడ్వి ఎట్లాంటి డిసీజెస్ ఉంటాయి మ్యామ్ అసలు? గట్ హెల్త్ రిలేటెడ్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎసిడిటీ ఉందనుకోండి, అంటే ఫ్రీక్వెంట్గా హార్ట్ బర్న్ లాగా రావటము, తినకపోయినా లేకపోతే కొంచెం హెవీ మీల్ తీసుకోగానే
వెనక్కి ఇట్లా ఫుడ్ వెనక్కి వచ్చినట్టు రిఫ్లెక్స్ అంటారు, ఆ రిఫ్లక్స్ లాగా యాసిడ్ రిఫ్లక్స్ లాగా రావటం, దాని వలన ఈ ఛాతీ ఏరియాలో మంట రావడం అనేది, లేదంటే కొంచెం ఫుడ్ తినగానే పొట్టంతా నిండిపోయినట్టు అనిపించటము, గ్యాస్ట్రిక్ ఎంప్టీయింగ్ రేట్ తక్కువగా ఉండటం, లేకపోతే తగినంత స్టమక్ యాసిడ్ సెక్రీట్ అవ్వకపోవటము, లేదా ఫుడ్ ఎక్కువసేపు స్మాల్ ఇంటెస్టైన్లో లార్జ్ ఇంటెస్టైన్లో ఎక్కువసేపు అలా ఉండిపోవడం, కాన్స్టిపేషన్ రావడం. కొన్నిసార్లు ఏంటంటే కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే ఇమీడియట్ గా వాష్రూమ్కి వెళ్ళాల్సి రావటము, లూజ్ మోషన్స్ అవ్వడం, డయేరియా లాంటివి రావటం, ఫుడ్ సెన్సిటివిటీస్ ఉండటం, ఇవన్నీ కూడా గట్ హెల్త్ తాలూకు ఇష్యూసే. సో ఫ్రమ్ ద టైం నోట్లో ఫుడ్ పెట్టుకున్న దగ్గర నుంచి ఇక రేపు టుమారో మార్నింగ్ అది బయటకు వచ్చే వరకు మధ్యలో జరిగే ప్రాసెస్ అంతా గట్ హెల్త్కి ఇంపార్టెంట్. మేము ఇప్పుడు గట్ హెల్త్ స్మూత్గా ఉండాలంటే మనం ఎట్లాంటి డైట్ తీసుకోవాలి? జనరలీ హెల్తీ డైట్ అనేది మన బాడీలో అన్ని సిస్టమ్స్ హెల్తీగా ఉండేందుకు ఉపయోగపడుతుంది. గట్ హెల్త్కి స్పెసిఫిక్గా ఏంటంటే ఏది కూడా మనం తీసుకున్నటువంటి ఫుడ్ ఏ పార్ట్ ఆఫ్ ద గట్లో అయినా ఒక్కొక్క పార్ట్ ఆఫ్ ద గట్లో ఒక సర్టన్ అమౌంట్ ఆఫ్ టైం అనేది స్పెండ్ చేస్తుంది. ఫుడ్ ఏ పార్ట్లో కూడా దానికి ఉండాల్సిన టైం కంటే ఎక్కువ ఉండకూడదు. ఆ ఉన్న టైంలో జరగాల్సిన పని సక్రమంగా జరిగిపోవాలి. ఫుడ్ తీసుకున్నప్పుడు ఆ ఫుడ్ కాంపోజిషన్ ని బట్టి దాని బ్రేక్ డౌన్ కి అవసరమయ్యేటువంటి డైజెస్టివ్ ఎంజైమ్స్ కానీ యాసిడ్ సెక్రీషన్ కానీ స్టమక్ దగ్గర జరుగుతుంది. అక్కడ నుంచి ఆ డైజెషన్ అయిన తర్వాత కొంత అంటే ఆ మిక్సింగ్ అది అయిన తర్వాత స్మాల్ ఇంటెస్టైన్ కి మూవ్ అవుతుంది. ఆ స్మాల్ ఇంటెస్టైన్ దగ్గర నుంచి అబ్జార్బ్ అవ్వాల్సినటువంటి న్యూట్రియంట్ అబ్జార్ప్షన్ అవుతుంది. నెమ్మదిగా అది లార్జ్ ఇంటెస్టైన్కి చేరటం అనేది ఈ హోల్ ప్రాసెస్ ఉంటుంది. సో ఈ ప్రతి ప్రాసెస్లోనూ ప్రతి స్టెప్ దగ్గర కూడా జరగాల్సినవన్నీ జరగాలి అంటే ఎక్కువసేపు ఉండకూడదు అన్నా, మరీ తక్కువ ట్రాన్సిట్ టైం ఉండకూడదు అన్నా, ఏదైనా సరే ఫైబర్ కంటెంట్ కరెక్ట్గా ఉండటం అనేది మన డైట్లో తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్త అన్నమాట. గట్ హెల్త్ బాగుండాలి, 1 న్యూట్రియంట్ చెప్పండి నాకు అంటే ఫైబర్. ఈ ఫైబర్ అనేది అయితే ఇట్స్ నాట్ అ సింగిల్ న్యూట్రియంట్. ఫైబర్లు చాలా రకాలు ఉంటాయి. సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, ఇన్సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది, అట్లాగే రెసిస్టెంట్ స్టార్చ్ అనేటువంటిది కూడా ఒకటి ఉంటుంది. సో దిస్ ఈజ్ ఆల్సో అ కైండ్ ఆఫ్ ఫైబర్ అన్నమాట. ఇది సోర్సెస్ ని బట్టి కూడా మన శరీరంలో ఆ ఫైబర్ చేసేటువంటి పని అనేది మారుతూ ఉంటుంది. సో ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అంటే మెయిన్లీ ఫైబర్ ఎక్కువ ఉండేటువంటి ఆహారం తగినంత తీసుకోవాలి. అట్లా అని పొద్దున్న లేస్తే ఫైబర్ అంటే నిజానికి గ్రాస్ లో చాలా ఫైబర్ ఉంటుంది, అట్లా అని ఓన్లీ గడ్డి తింటే మన గట్ హెల్త్ బాగుంటుందని కాదు. సో తగిన క్వాంటిటీలో తీసుకోవటం అనేది ఇంపార్టెంట్. ఎందుకంటే కేవలం ఫైబర్ తీసుకుంటే ఓకే గట్ బాగానే ఉంది, మరి ఎనర్జీ ఎక్కడి నుంచి వస్తుంది? ఎనర్జీకి అవసరమైనటువంటి న్యూట్రియంట్స్ కూడా తీసుకోవాలి, విటమిన్స్ మినరల్స్ అందించేటువంటి ఆహారం కూడా తీసుకోవాలి, కానీ వీటన్నిటితో పాటు ఫైబర్ కూడా తీసుకోవాలి. ఇది ఎందుకు ఎంఫసైజ్ చేస్తున్నానంటే మనకి కేవలం కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్, వాటర్ అండ్ విటమిన్స్ మినరల్స్ కావాలంటే అన్నిటినీ వాటి కాన్సన్ట్రేటెడ్ ఫార్మ్స్ లో సప్లిమెంట్స్ లాగా తీసేసుకోవచ్చు, విటమిన్స్ కి మినరల్స్ కి మందులు వేసేసుకోవచ్చు, అయిపోతుంది. ఫైబర్ తో అవసరం ఏముంది అసలు? ఎందుకంటే ఫైబర్ నుంచి మనకి విటమిన్స్ మినరల్స్ రావు, ఫైబర్ నుంచి మనకి ఎనర్జీ కూడా రాదు. కొన్ని రకాల ఫైబర్స్ నుంచి కొంత వస్తుంది, బట్ ఓవరాల్ మనకి వచ్చే 100% ఆఫ్ ఎనర్జీలో అది మేబీ ఒక 1 to 5% కాంట్రిబ్యూట్ చేస్తుంది ఇన్ మోస్ట్ కేసెస్. సో నిజానికి ఫైబర్ అనేది మనకి ఎనర్జీ పరంగా కానీ విటమిన్స్ మినరల్స్ పరంగా కానీ ఏమి కాంట్రిబ్యూట్ చేయట్లేదు. మరి ఎందుకు కావాలి? ఈ గట్ హెల్త్ అనేది కరెక్ట్గా ఉండడానికి ఫైబర్ అనేది దానికి డిఫరెంట్ ఫంక్షన్స్ ఉంటాయి. మనం తీసుకునేటువంటి ఆహారంలో ఎక్సెస్ కొలెస్ట్రాల్ కానీ ఎక్సెస్ ఫ్యాట్కి బైండింగ్ కానీ, అట్లాగే మన లార్జ్ ఇంటెస్టైన్లో అంటే లాస్ట్ పార్ట్ ఆఫ్ ద గట్, లార్జ్ ఇంటెస్టైన్లో కొన్ని రకాల బ్యాక్టీరియా అనేవి ఉంటాయి. దీంట్లో డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాక్టీరియా ఉంటాయి, బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటాయి. గుడ్ బ్యాడ్ అనేది బ్యాడ్ని మొత్తం ఎలిమినేట్ చేస్తే అయిపోతుంది కదా అనేది కాదు. ఆ బ్యాలెన్స్ అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు మాత్రమే మన గట్ హెల్త్ అనేది బాగుంటుంది. సో మన గుడ్ బ్యాక్టీరియాని స్ట్రెంగ్తెన్ చేసేటువంటిది, బ్యాడ్ బ్యాక్టీరియాని అలాగే లెవెల్స్ ఉంచేటువంటి ఆహారం తీసుకోవాలి. దానికి కూడా మనకి ఫైబర్ అనేది ఇంపార్టెంట్. ఈ ఫైబర్ వచ్చే సోర్సెస్ని బట్టి ఆ గుడ్ బ్యాక్టీరియాలో డిఫరెంట్ కైండ్స్ ఉంటాయి. ఏ కైండ్ ఆఫ్ గుడ్ బ్యాక్టీరియాని ఎక్కువ ప్రమోట్ చేస్తుంది అనేది సోర్స్ని బట్టి ఉంటుంది. ఎలాంటి ఫైబర్స్ తీసుకుంటే ఆ సోర్స్ బెటర్ అవుతుంది అనేది. ఇంత ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ బ్యాక్టీరియా ఏంటి, దానికి స్పెసిఫిక్గా ఏం ఫుడ్ పెట్టాలి, ఇన్ని తెలుసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఎలా జాగ్రత్త పడచ్చు అంటే ఎప్పుడు కూడా మనం తీసుకునేటువంటి సోర్సెస్ ఆఫ్ ఫుడ్స్లో వెరైటీ ఉన్నప్పుడు యువర్ గట్ హెల్త్ విల్ బి ప్రిజర్వ్డ్ మోస్ట్ వెన్ యు ఆర్ ఈటింగ్ అ వెరీ డైవర్స్ డయట్. అంటే రోజు
అదే అన్నము, అదే పప్పు, అదే కూర, అంటే అదే లాంటి వెజిటబుల్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే 4-5 రకాల వెజిటబుల్స్ తింటారు, ఎప్పుడు అవే తింటారు, ఇంకా వేరేవి ఏం తినరు. అలా తినడము, లేదంటే అసలు వెరైటీ అనేదే లేకుండా. వెరైటీ అంటే నా ఉద్దేశం ఇప్పుడు అదే రైస్ ని బిర్యానీ చేసుకొని తినడము, లేకపోతే అదే రైస్ తో ఇడ్లీ దోశ వేసుకొని తినడం అని కాదు, బట్ ఆ గ్రెయిన్ చేంజ్ చేయటం, అట్లాగే ఆ కూరగాయలు మార్పు చేయటము. అండ్ అప్పుడప్పుడు కేవలం పప్పు అంటే కందిపప్పు, పెసరపప్పు మాత్రమే కాకుండా రకరకాల అదర్ కైండ్స్ ఆఫ్ బీన్స్ అండ్ లెగ్యూమ్స్, లెంటిల్స్, అంటే పెసరపప్పు, మినప్పప్పు, మన ఎర్ర కందిపప్పు, అట్లాగే శనగలు కానీ, అలసందలు, చిక్కుడు గింజలు, సోయా బీన్స్, డబుల్ బీన్స్, ఇంకా రకరకాల నల్ల శనగలు కానీ, కాబులి శనగలు, ఇట్లా ఉంటాయి. ఈ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ని డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడము. కూరగాయలు, ఆకుకూరలో కూడా రకరకాలు. ఇప్పుడు బెండకాయ ఇష్టం కాబట్టి వారంలో 3 రోజులు బెండకాయ వండుతారు, బట్ మిగతా కూరలు తీసుకురావట్లేదు. అలా కాకుండా వారానికి కనీసం 8 నుంచి 10 డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కూరగాయలు ఇంక్లూడ్ చేసుకోవటము, కనీసం 4 డిఫరెంట్ రకాల ఫ్రూట్స్ ఇంక్లూడ్ చేసుకోవడం. ఇట్లా ఒక డైవర్స్ డైట్ ఉన్నట్టయితే డైవర్సిటీ రిచ్ డైట్ అనేది మన గట్ హెల్త్ ఇంప్రూవ్ చేయడానికి ఉపయోగపడుతుంది. సో బేసికలీ చాలా హోమోజినస్గా ఎప్పుడు ఒకటేలాగా తినడం కాకుండా మన డైట్లో ఏమైనా మార్పులు చేసుకుంటూ ఉన్నామా అనేది చూసుకోవటం డైట్ పరంగా గట్ హెల్త్కి మనము చేయగలిగేటువంటి తేలికైన మార్పు. మేము ఇప్పుడు గట్ హెల్త్కి ఎక్సర్సైజ్ కావచ్చు, లేకపోతే స్లీపింగ్ ప్యాటర్న్స్ కావచ్చు, వీటికి సంబంధం ఏమైనా ఉందా? డెఫినెట్గా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ ఉన్నప్పుడు ఎప్పుడు కూడా చాలా రీసెర్చ్ స్టడీస్ చూపించేది ఏంటంటే ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేసే వాళ్ళలో గట్ హెల్త్ కూడా బాగుంటుంది. మెయిన్లీ కాన్స్టిపేషన్ అనేటువంటిది మనకి క్లియర్ సైన్ ఆఫ్ గట్ హెల్త్ ఇష్యూస్. సో ఎక్సర్సైజ్ చేసే వాళ్ళలో కాన్స్టిపేషన్ ప్రాబ్లం చాలా తక్కువగా ఉంటుంది. సో కాన్స్టిపేషన్ ప్రాబ్లం తక్కువగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా గట్ హెల్త్ ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ స్లీప్ విషయానికి వస్తే, స్ట్రెస్ విషయానికి వస్తే, స్లీప్ అనేది సరిగ్గా లేనప్పుడు, దిస్ ఈస్ సంథింగ్ దట్ పీపుల్ ఆల్సో విల్ అబ్జర్వ్. ఎప్పుడైతే క్రానిక్గా తక్కువ నిద్ర ఎప్పుడు రెగ్యులర్గా 7-8 అవర్స్ పడుకునే వాళ్ళు సడన్గా ఒక రోజు ఎప్పుడో 3-4 అవర్సే పడుకోవాల్సి వచ్చింది. నెక్స్ట్ డేకి వాళ్ళ డైజెషన్ కెపాసిటీ కూడా డిఫరెన్స్ వస్తుంది. ఈధర్ బాగా ఆకలేస్తుంది, లేదా కొంచెం తినగానే స్టమక్ అప్సెట్ లాగా అనిపిస్తుంది. సో నిద్రకి గట్ హెల్త్కి డెఫినెట్ కోరిలేషన్ అనేది అయితే ఉంది. అడిషనల్లీ యాంగ్జైటీకి గట్ హెల్త్కి కూడా ఉంది, అండ్ గట్ హెల్త్కి మెంటల్ హెల్త్కి కూడా కోరిలేషన్ ఆర్ సమ్ సార్ట్ ఆఫ్ కనెక్షన్ అనేది ఉంది. ఎందుకంటే కొంతమంది బాగా స్ట్రెస్ ఫీల్ అయినప్పుడు ఏం తినలేరు, కొంతమంది స్ట్రెస్ఫుల్ గా ఉన్నప్పుడు అసలు ఆలోచన లేకుండా అంత ఎక్కువ తినేస్తారు. సో మన మూడ్స్, మన ఫీలింగ్స్ అనేవి కూడా ఇక్కడ నుంచి ఆరిజినేట్ అయ్యేవి ఉంటాయి. అండ్ దాని ఇంపాక్ట్ స్టమక్ మీద కూడా ఉంటుంది. అంటే స్టమక్ లో ఉండేటువంటి మనం తీసుకునే ఫుడ్ మీద ఉంటుంది. ఆ ఫుడ్ మన బాడీ ఎట్లా ప్రాసెస్ చేస్తుంది అనే దాని మీద కూడా దీని ఎఫెక్ట్ అయితే ఉంటుంది. మ్యామ్, క్రేవింగ్స్కి గట్ హెల్త్కి ఏమైనా ఉంటుందా? టు ఎన్ ఎక్స్టెంట్ ఉంటుంది. క్రేవింగ్స్ ఇప్పుడు గట్ హెల్త్ సరిగ్గా లేకపోవటం అనేది అన్ని రకాల ఆస్పెక్ట్స్ మీద ఇంపాక్ట్ చూపిస్తుంది. కాబట్టి గట్ హెల్త్ సరి చేసుకుంటే టు ఎన్ ఎక్స్టెంట్ క్రేవింగ్స్ని కూడా రెగ్యులేట్ చేసుకోవచ్చు. మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ హై ఫైబర్ అండ్ వైడ్ వెరైటీ ఆఫ్ ఫుడ్స్, అంటే ఇందాక వెరైటీ అంటే డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్ అనుకున్నాం కదా, అది తీసుకునే వాళ్ళు క్రేవింగ్స్ తక్కువ ఉంటుంది. ఫ్యూసీ క్రేవింగ్స్ ఎప్పుడు కూడా మొనోటనస్ గా ఎప్పుడు ఒకటే లాంటి ఫుడ్ తీసుకునే వాళ్ళు, అట్లాగే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వాళ్ళు, వీళ్ళలో క్రేవింగ్స్ అనేది ఎక్కువ ఉంటుంది. అండ్ జనరలీ చూస్తే వాళ్ళ గట్ హెల్త్ ఆటోమేటికలీ ఎప్పుడు కష్టంగానే ఉంటుంది. సో ఇట్ ఈస్ నాట్ ఎగ్జాక్ట్లీ గట్ బ్యాలెన్స్డ్ అనేది ఉండదు. అలాంటి సిచ్యువేషన్ని రెగ్యులేట్ చేయాలంటే ఆటోమేటికలీ డైవర్స్ కైండ్స్ ఆఫ్ ఫుడ్స్, ఇంక్రీజ్డ్ ఇంటేక్ ఆఫ్ ఫైబర్ రిచ్ ఫుడ్స్, ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు ఇది సెట్ అవుతుంది. మేము మన సొసైటీలో చాలా మంది చాయ్, కాఫీకి చాలా అలవాటు అవుతారు కదా, అసలు దానికి గట్ హెల్త్కి సంబంధం ఉంటుంది. కానీ ఎంతవరకు చాయ్ తాగొచ్చు, ఎంతవరకు కాఫీ తాగొచ్చు మేము? ఎందుకంటే అది లేకపోతే ఎవరు నడవది. పూర్తిగా మానేయాలి అని కాదు, కానీ దేనికైనా రెగ్యులేట్ చేసుకోకపోతే దానివల్ల ఇంపాక్ట్ ఉంటుంది. జనరలీ ఒక లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ టీ, కాఫీ తీసుకోవటం వల్ల ఇబ్బంది రాదు. అందులో ఈ జనరల్గా తీసుకునే టీకి ఇప్పుడు చాయ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, టీ ఈజ్ మోర్ ఆఫ్ జస్ట్ బ్లాక్ టీ, జస్ట్ గ్రీన్ టీ. దాంట్లో ఇంకేం యాడ్ చేయట్లేదు, షుగర్ కాదు, బెల్లం కాదు, హనీ కాదు, ఏం యాడ్ చేయట్లేదు. దెన్ అట్లాంటి టీ కానీ, ప్లెయిన్ బ్లాక్ కాఫీ కానీ, దాని వలన నాట్ ఓన్లీ యువర్ గట్ హెల్త్, ఓవరాల్ హెల్త్ కూడా మంచిది. టీలో ఉండే పాలిఫినాల్స్ కానీ, కాఫీలో ఉండేటువంటి పాలిఫినాల్స్ కానీ, ఇవన్నీ కూడా లివర్ హెల్త్కి, ఓవరాల్గా మన యాంటీ ఆక్సిడెంట్ కెపాసిటీ పెంచడానికి, వీటన్నిటికీ ఉపయోగపడతాయి. కానీ మనం ఏం చేస్తాము,
మీరు చెప్పే టీ కాఫీలో అవి కాదు కదా. రోజుకి 4-5 సార్లు తీసుకునే టీ కాఫీ ఏముంటుంది, దాంట్లో చక్కగా ఇంత పాలు ఉంటుంది, ఎంతో కొంత స్వీట్నర్ అయితే ఉంటుంది. సో దాని వలన టెంపరీగా మనకి బికాస్ ఆఫ్ ద హ్యాబిట్ టెంపరీగా మనకి ఉత్సాహం వచ్చినట్టు అనిపించిన 1 గంట తర్వాత మళ్ళీ డ్రైన్ అయిపోతుంది. దాని వలన హెల్త్కి అయితే బెనిఫిట్ ఉండదు. అండ్ రిపిటేటివ్గా ఇట్లా ఎక్కువ యాడెడ్ షుగర్ బేస్డ్ ఫుడ్స్ తీసుకోవటం వలన, ఇందాక మనం గుడ్ బ్యాక్టీరియా బ్యాడ్ బ్యాక్టీరియా అనుకున్నాం కదా, ఆ బ్యాడ్ బ్యాక్టీరియా ఎక్కువ పెరగడానికి ఈ యాడెడ్ షుగర్స్ అనేవి కారణమవుతాయి. సో దాని వలన గట్ హెల్త్ డెఫినెట్గా డిస్టర్బ్ అవుతుంది. అయితే ఈ డ్యామేజ్ మినిమైజ్ చేసుకోవాలి అంటే వీలున్నంత తక్కువ సార్లు తీసుకోవడం, అని తీసుకున్న ప్రతిసారి తక్కువ క్వాంటిటీలో తీసుకోవడం. సో 10 సార్లు టీ తాగేవాళ్ళు ఆ 10 సార్లు 1 full కప్ తాగే బదులు 1/2 కప్కి తీసుకుంటే కూడా కొంత అనే కంట్రోల్ అవుతుంది. సో ఎప్పుడు కూడా ఇవాళ వరకు తీసుకునే సడన్గా మీరు ఇప్పుడు వీడియో చూసి ఓ ఇలా మంచిది కాదా అని రేపొద్దున మానేస్తారని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు. కానీ ఇంటెన్షన్ ఉందనుకోండి, ఓ మానేయాలి, ఇది మనకి లాంగ్ టర్మ్ లో ఇది మనకి మంచి చేసేది కాదు. సో ఈ అలవాటు మనం మార్చుకోవాలి అనుకున్నప్పుడు మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇది. సో ఇన్ఫర్మేషన్ని నా హెల్త్కి నేను ఎట్లా యూజ్ చేసుకుంటాను అనేది ఆలోచించుకొని ఆ ఇంటెన్షన్ తోటి ఓకే నేను ఇప్పటి నుంచి నెక్స్ట్ 2 monthsలో ఇప్పుడు 10 cups టీ తాగేది నేను 5 cupsకి వస్తాను, 1/2కి కట్ డౌన్ చేసుకుంటాను అనేది వెరీ రీజనబుల్ గోల్ టు సెట్ అండ్ అచీవ్. సో ఆ 10 సార్లు తాగేదే ఇన్స్టెడ్ ఆఫ్ ఫుల్ కప్స్ 1/2 కప్కి కట్ డౌన్ చేసుకుంటే ద ఫ్రీక్వెన్సీ రిమైన్స్ బట్ క్వాంటిటీ తగ్గుతుంది. సో కొంత డ్యామేజ్ తగ్గుతుంది. తర్వాత స్టెప్ ఏమవుతుంది, అట్లా ఒక 3 వారాలు అట్లా చేసినప్పుడు నెక్స్ట్ ఆల్టర్నేట్ వీక్స్ ఏం చేస్తారంటే ఆ 1/2 cupsది కూడా ఇన్స్టెడ్ ఆఫ్ డ్రింకింగ్ 10 cups a day యూ కట్ ఇట్ డౌన్ టు 7 cups. ఆ వీక్ తర్వాత 6 cupsకి తీసుకెళ్ళడం. ఇట్లా చాలా గ్రాడ్యువల్గా చేసుకుంటూ వెళ్తే 2 months తర్వాత మీరు 5 cupsే, అది కూడా 5.5 cups తీసుకుంటే ఇంతకు ముందు ఎలా అయితే ఉండేదో జనరల్ ఎనర్జీ లెవెల్స్ అలాగే ఉంటాయి, కానీ యువర్ హెల్త్ విల్ ఇంప్రూవ్. సో టీ కాఫీ అనేది డెఫినెట్గా ఇట్ ఈస్ నాట్ కాంట్రిబ్యూటింగ్ టు యువర్ గుడ్ హెల్త్. అండ్ ఎక్కువ తీసుకుంటే దాని వలన ఇబ్బంది ఉంటుంది. ఈ విషయం వరకు తెలిసినప్పుడు అమ్మో ఇంకా రాలేము, ఇది లేకపోతే మనం నడవదు అనుకునే దానికంటే ఈ అలవాటు అనేది ఎప్పుడు ఎక్కడో ఒక చోట మొదలైంది కదా, ఆ మొదలుకు ముందు అలవాటు లేదు. సో అలవాటు అనేది లేకుండా చూసుకోవడం కూడా మన చేతుల్లోనే ఉంటుంది. కానీ ఓ బాగా నేను ఈరోజు స్ట్రాంగ్ డెసిషన్ తీసుకున్నాను, నెక్స్ట్ తాగను అనుకునే దానికంటే గ్రాడ్యువల్గా తగ్గించుకుంటూ రావటం వలన అది సక్సెస్ఫుల్ అవుతుంది. అట్లాగే లాంగ్ టర్మ్లో సస్టైనబుల్ కూడా అవుతుంది. సో కొంతమంది దీనికి ఏం చేస్తారు, లేకపోతే ఒక 1 week ఒక 1 month నో షుగర్ ఛాలెంజో లేకపోతే నో కాఫీ టీ ఛాలెంజ్ ఇట్లాంటివి పెట్టుకొని మానేస్తుంటారు. టెంపరీగా యూజ్ అవుతుంది, కానీ మీరు ఏం చేస్తున్నారు, ఎంతసేపు అబ్బా ఈ నెల ఎప్పుడైపోతుంది, అయిపోతే ఇప్పుడు ఈ మే నెల అంతా తినట్లేదు, June 1st ఎప్పుడు వస్తుంది, రాగానే నేను పొద్దున్న వెళ్ళిపోయి ఒక పెద్ద కప్ నిండా చాయ్ తాగాలి, దాంతోపాటు ఒక పెద్ద బన్ తీసుకోవాలి, లేకపోతే ఇంకేదైనా కుకీస్ తీసుకోవాలి, బిస్కెట్స్ తీసుకోవాలి. సో ఎంతసేపు యు ఆర్ నాట్ రియలీ ట్రైయింగ్ టు చేంజ్ అ హ్యాబిట్, యు ఆర్ ఓన్లీ ట్రైయింగ్ టు చేంజ్ ద బ్యాడ్ ఇంపాక్ట్ హ్యాబిట్ హ్యాస్ టెంపరీలీ. సో రిజల్ట్ కూడా అంతే ఉంటుంది. దానికంటే దీన్ని పర్మనెంట్గా ఎలా మార్చుకోవచ్చు వితౌట్ ఫీలింగ్ ద పెయిన్ టూ మచ్ అనేది చూసుకుంటే యూ విల్ హ్యావ్ మోర్ సక్సెస్. మేము ఇప్పుడు యాడ్లలో చూసి చాలా మంది ఈనో తీసుకుంటారు, అంటే కడుపు ఏమన్నా కాగానే. ఇంకా విలేజెస్లో అయితే మోషన్స్ టాబ్లెట్ అంటే ఎల్లో కలర్ది అది తీసుకుంటారు. సో ఇట్లా తీసుకోవడం డయాగ్నోస్ చేయకముందు వాటి వల్ల వచ్చే ఇంపాక్ట్ ఏంటి మ్యామ్? సెల్ఫ్ మెడికేషన్ డెఫినెట్లీ చెయ్యకూడదు ఎప్పుడు కూడా. ఈనో లాంటివి ఏంటంటే ఎప్పుడైనా బాగా హెవీ మీల్ తీసుకున్నారు, ఇంకొక ఆప్షన్ లేదు, బాగా ఇబ్బందిగా ఉంది అనుకున్నప్పుడు అకేషనల్లీ అదొక బ్యాండేడ్ లాగా. ఇప్పుడు ఏ చిన్న ఇబ్బంది వచ్చినప్పుడు బ్యాండేడ్ సరిపోతుంది. అదే మీకు ఏదో చాలా పెద్ద ఐరన్ దీంతో కట్ అయింది అనుకోండి, దానికి టీటీ ఇంజెక్షన్ పడాల్సిందే. బ్యాండేడ్ వేసి వదిలేస్తే కుదరదు, పర్మనెంట్ గా ఏదో ఒక డ్యామేజ్ అయితే అవుతుంది. సో సిచ్యువేషన్ ని బట్టి అకేషనల్ యూసేజ్ అనేది కరెక్టే, కానీ ఇఫ్ ద ప్రాబ్లమ్ ఇస్ పర్సిస్టింగ్, మీకు రోజు వస్తోంది ప్రాబ్లం, ఏ 6 నెలలకు ఒకసారి ఇబ్బంది వస్తే ఈనో తీసుకుంటే సెట్ అవుతుంది. కానీ ఆ ఇబ్బంది మీకు 6 నెలలకు ఒకసారి కాదు, 6 రోజులకు ఒకసారి వస్తుంది అనుకోండి, ఇట్స్ అ మోర్ పర్మనెంట్ ప్రాబ్లం. సో దానికి ఈనో ఇస్ నాట్ అ సొల్యూషన్ ఆర్ ఎనీ అదర్. ఈనో అనే కాదు, మెనీ అదర్ ఫార్ములేషన్స్ ఏవో ఉంటున్నాయి, టాబ్లెట్స్, యాంటాసిడ్స్ అయితే మరీ చాక్లెట్స్, క్యాండీ తిన్నంత ఈజీగా వెళ్ళి తెచ్చుకొని తీసుకుంటూ ఉంటారు. ఇంకొన్నిసార్లు ఏమవుతుందంటే డాక్టర్ దగ్గరికి ఎప్పుడో ఇట్లా ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళు యాంటాసిడ్స్ ఇస్తారు, లేకపోతే టానిక్ ఇస్తారు, యాంటాసిడ్ టానిక్. అది
ఒక నెల రోజులు వాడండి, ఒక 6 వారాలు వాడండి, 2 నెలలు వాడండి ప్రిస్క్రైబ్ చేస్తారు. ఇంకా వీళ్ళు లైఫ్ లాంగ్ ఎప్పుడు ఇబ్బంది వచ్చినా కానీ వరుస పెట్టి వాడుతూనే ఉంటారు. దానివల్ల చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎప్పుడు కూడా మీకు ప్రిస్క్రైబ్ చేసిన మెడిసిన్ ఎన్ని రోజులు వాడమన్నారు, ఏ డోసేజ్ లో వాడమన్నారు అంతవరకు వాడి ఆపేయాలి. తిరిగి అటువంటి సమస్య మళ్ళీ మళ్ళీ రికరెంట్ గా వస్తోంది అంటే మీకేం హీల్ అవ్వలేదు, ఏదో ప్రాబ్లం ఉంది. సో ప్రాబ్లమ్ ని అడ్రస్ చేయడానికి చూడాలి, కానీ ఎంతసేపు పైన కనిపించే సిమ్టమ్ కి సొల్యూషన్ వేసేస్తే సరిపోదు. సో ఆ విషయంలో జాగ్రత్త పడాలి, లేదంటే లాంగ్ టర్మ్ డ్యామేజ్ అయితే అవుతుంది డెఫినెట్లీ. మ్యామ్ ఇప్పుడు నులి పురుగులు కాన్సెప్ట్ ఒకటి ఉంది ఈ మధ్యలో అంగన్వాడీస్ లో, అక్కడ ఇక్కడ అవేర్నెస్ చేస్తున్నారు, దాని గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఇది ఏంటంటే పిల్లల్లో చాలా కామన్, ఎస్పెషల్లీ ఎందుకు పిల్లలు బయట ఆడుతూ ఉంటారు, అట్లా డస్ట్ లో ఆడినప్పుడు ఆ చేతులు నోట్లో పెట్టుకుంటారు, అట్లా కంటామినేటెడ్ ఫుడ్ కానీ వాటర్ ద్వారా కానీ కొన్ని పారాసైట్స్ అనేవి గట్లో చేరటం అనేది జరుగుతుంది. దానికి తగ్గట్టు అంగన్వాడీలో త్రూ గవర్నమెంట్ సపోర్టెడ్ ప్రోగ్రామ్స్, లేదంటే పీరియాడికలీ పీడియాట్రిషియన్స్ దగ్గర కూడా దీనికి సంబంధించి డీవార్మింగ్ రెజిమెన్ ఒకటి ఉంటుంది. అది కూడా డాక్టర్ సలహాతోనే. మీరు ఊరికే డాక్టర్ చెప్పారు కాబట్టి మా పిల్లలు 3 ఏళ్ళప్పుడు చెప్పారు, మా పిల్లలకి ఇప్పుడు 13 ఏళ్ళు, కానీ ఎవ్రీ ఇయర్ ఇదే రొటీన్ గా చేస్తానంటే కుదరదు. యూ హ్యావ్ టు గెట్ కరెక్టెడ్ ఎట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం. ఓకే, డాక్టర్ ఏమన్నారు, ఇది మీరు ఇయర్లీ చెయ్యండి, నా దగ్గరికి మళ్ళీ మళ్ళీ రావాల్సిన అవసరం లేదు, అప్ టు 4 years అప్పటి వరకు చెయ్యండి, కానీ అప్పుడు వెళ్ళండి మళ్ళీ. అంతేగాని 14 ఏళ్ళు కంటిన్యూ చేయటం కాదు. ఎప్పుడైనా సరే చెప్పింది ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఫాలో అయినప్పుడు రిజల్ట్స్ చాలా బెటర్గా ఉంటాయి. సో నులిపురుగులు ఉన్నప్పుడు అవాయిడ్ చేయటము అనేది ఏంటంటే, ఎన్వైరన్మెంట్ అలా ఉన్నప్పుడు దుమ్ములో ఆడేటప్పుడు పిల్లలు దిస్ ఇస్ ఇన్ఎవిటబుల్. సో దీన్ని అవాయిడ్ చేద్దాము అని చెప్పి పిల్లలు అసలు ఎక్కడ ఆడనీయకుండా వేరే అంగన్వాడీలో అక్కడ అంటే దేర్ ఇస్ నో అదర్ చాయిస్, సో దే విల్ ప్లే. కొన్ని రకాల అదర్ హౌస్ హోల్డ్స్ లో ఏంటంటే ప్రివిలేజ్డ్ హౌస్ హోల్డ్ లో మొత్తం అంతా శుభ్రంగా పెట్టేసి అసలు ఎక్కడ ఒక జర్మ్ లేకుండా పిల్లల్ని బయటకు వెళ్ళి ఆడుకోనీయకుండా ఇట్లా చేసినప్పుడు కూడా దేర్ గట్ డజంట్ గెట్ ఎక్స్పోజర్ టు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ప్యాథోజన్స్. అలాంటప్పుడు వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ కూడా డెవలప్ అవ్వకుండా అండర్ డెవలప్డ్ ఉండేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఈ ఎక్స్ట్రీమ్ లేకపోతే ఈ ఎక్స్ట్రీమ్కి వెళ్లే బదులు డెఫినెట్గా దానికి తగ్గ జాగ్రత్తలు తీసుకోవాలి. మినిమం హైజీన్ అనేది ఉండాలి. అట్లాగే అంగన్వాడీ పిల్లలకి కూడా ఊరికే నులి పురుగులు ఉంటాయి కాబట్టి ఈ పీరియాడికలీ డివార్మింగ్ టాబ్లెట్స్ ఇచ్చేస్తే సరిపోదు. వాళ్ళకి ఏం టీచ్ చేయాలి, హ్యాండ్ హైజీన్ అనేది. అట్లాగే కింద పడినవి తీసుకొని తినకూడదు, తినేటప్పుడు లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళి వచ్చినప్పుడు వాష్రూమ్ యూజ్ చేసినప్పుడు చేతులు శుభ్రంగా పెట్టుకోవాలి. ఇప్పుడు ఎట్లా క్లీన్ హ్యాండ్ వాషింగ్ అనేది ఎట్లా ఉండాలి, ఆ మురికి బట్టలు మార్చుకోవడం అనేది ఏంటి, ఇట్లా జనరల్ ఓవరాల్ ఫిజికల్ హైజీన్ అనేది కూడా పిల్లలకి నేర్పించడం అనేది ఈజ్ అ పార్ట్ ఆఫ్ కీపింగ్ దేర్ గట్ హెల్దీ యాజ్ దే గ్రో అప్. మేము ఇంకా ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే, చాలా మందికి ఎండాకాలంలో కావచ్చు వేడైనప్పుడు మోషన్ నుంచి బ్లడ్ రావడం లాంటివి అవుతుంది. సో దానికి అసలు మెయిన్ రీజన్ ఏంది, ఎందుకు అట్లా అవుతుంది? జనరలీ ఆ వచ్చే బ్లడ్ కలర్ ని బట్టి విచ్ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ సిస్టమ్ బ్లడ్ వస్తుంది అనేది చెప్తారు. సో ఎవరికి వాళ్ళు డయాగ్నోస్ చేయడం కాకుండా రెగ్యులర్ గా రిపిటేటివ్ గా వస్తే తప్పనిసరిగా ఇట్ నీడ్స్ మెడికల్ అటెన్షన్. అకేషనల్లీ వస్తోంది అన్నప్పుడు ఏదైనా కొన్ని రకాల ఫుడ్స్ పడకపోతే వచ్చేటువంటి ఛాన్స్ ఉంటుంది. సో అలా 2-3 సార్లు అవుతోంది అంటే మెయింటైనింగ్ ఫుడ్ డైరీ, ఏం తింటే వస్తుంది అనేది ఐడెంటిఫై చేసుకునేందుకు ఈ ఫుడ్ డైరీ ఉపయోగపడుతుంది. సో అక్కడి నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అది కాకుండా చాలా సార్లు ఎందుకు వస్తుందంటే కాన్స్టిపేషన్ ఉన్నప్పుడు ఇది ఎక్కువ ఉంటుంది. డయేరియా కంటే కూడా డయేరియాతో పాటు వస్తే ఏదైనా ఫుడ్ ఇన్ఫెక్షన్ అయి ఉండొచ్చు, లేదైనా పడని ఫుడ్ అయి ఉండొచ్చు. కాన్స్టిపేషన్ తో పాటు వస్తే ఇట్ కెన్ బి అ ఫిజికల్ డ్యామేజ్. ఎక్కువ అట్లా మోషన్ లోపల ఉన్నంత అంటే రెగ్యులర్ గా బవెల్ ఎంప్టీ అవ్వనప్పుడు ఎంత ఎక్కువసేపు ఆ వేస్ట్ మెటీరియల్ మన లార్జ్ ఇంటెస్టైన్ లో ఉంటే అంత ఎక్కువ వాటర్ అనేది బాడీ అబ్జార్బ్ చేసేస్తుంది. సో ద స్టూల్ హార్డెన్స్ సో బ్యాడ్లీ. ఆ హార్డెన్ స్టూల్ ఏమవుతుంది, ఈజీగా పాస్ అవ్వదు. ఆ హార్డ్ గా పాస్ అయ్యేటప్పుడు స్టూల్ ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి టిష్యూస్, ఆ స్కిన్ దానంతటికి కూడా డ్యామేజ్ అయ్యి అక్కడ నుంచి బ్లీడింగ్ అవడం అనేది కూడా జరుగుతుంది, పైల్స్ అనేది రావడం కానీ ఇట్లాంటివి. సో కారణం ఏంటి అన్నది తెలుసుకున్న తర్వాత దానికి అడ్రస్ చేయొచ్చు. సో డయేరియా అయ్యేటప్పుడు బ్లడ్ వస్తుందా, లేకపోతే కాన్స్టిపేషన్ వల్ల బ్లడ్ వస్తుందా, లేదా ఏదైనా కొన్ని రకాల ఫుడ్స్ తీసుకుంటే బ్లడ్ వస్తుందా, ఇలాంటిది ఐడెంటిఫై చేసుకుంటే దానికి తగ్గట్టు సొల్యూషన్ అనేది ఉంటుంది. అంతే తప్ప ఎవరికి మోషన్ లో బ్లడ్ వచ్చినా ఒకటే సొల్యూషన్ అనేది కాదు. ఫైనలీ ఇంకా వాటర్ కి ఇంకా గట్ హెల్త్ కి అంటే ఎంత వాటర్ తాగితే గట్ హెల్త్ బాగుంటుంది? వాటర్ క్వాంటిటీ అనేది డెఫినెట్ గా
ఎగ్జాక్ట్ గా ఇదే అని చెప్పలేము, కానీ మినిమం అయితే 2.5 లీటర్స్, 2 to 2.5 లీటర్స్ ఆల్ గ్రోన్ అడల్ట్స్ 2.5 మినిమం తీసుకోవాలి. ఆ పైన మీరు ఎంత ఎండలో తిరుగుతున్నారు, ఎట్లాంటి ఎన్వైరన్మెంట్ లో ఉంటున్నారు, మీ ప్రొఫెషన్ ఏంటి, లేకపోతే మీరు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు ఎంత వాటర్ లాస్ అవుతుంది, మీ ఎక్సర్సైజ్ ఎన్వైరన్మెంట్ హాట్ ఎన్వైరన్మెంటా లేకపోతే ఎయిర్ కండిషన్డ్ ఎన్వైరన్మెంటా, ఇలా రకరకాల ఫ్యాక్టర్స్ ని బట్టి మారుతుంది. అండ్ వాటర్ సరిపోతుందా లేదా అనేది ఈజ్ అ వెరీ ఇంపార్టెంట్. గట్ హెల్త్ కి వాటర్ కూడా ఎందుకు ఇంపార్టెంట్, ఇందాక అనుకున్నాం కాన్స్టిపేషన్ వస్తే డెఫినెట్ గా గట్ హెల్త్ పాడైనట్టే. కాన్స్టిపేషన్ అంటే ఫైబర్ తినేస్తే సరిపోదు, దానికి తగ్గట్టు వాటర్ ఉంటేనే ఆ స్టూల్ మూవ్ అవుతుంది బయటకి. సో హైడ్రేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. తగినంత నీళ్లు తీసుకోకపోతే ఈ రకంగా గట్ హెల్త్ పాడవుతుంది. 2, తగినంత నీళ్లు తీసుకోనప్పుడు డైజెషన్ కూడా సరిగా అవ్వదు. ఆ మీడియం అనేది వాటర్ కావాలి. సో వాటర్ ఇంటేక్ సరిగా లేనప్పుడు ఇండైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. సో కొన్ని రకాల న్యూట్రియంట్స్ ఆ డైజెస్టివ్ సిస్టమ్ నుంచి బ్లడ్ లోకి అబ్జార్బ్ అవ్వాలంటే కూడా మీడియం గా వాటర్ కావాలి. సో వాటర్ ఇంటేక్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, నాట్ ఓన్లీ ఫర్ గట్ హెల్త్. మనం బతుకుండాలంటే తగిన నీళ్లు తాగాలి. కాన్స్టెంట్ గా డిహైడ్రేటెడ్ స్టేట్ లో ఉంటే డెఫినెట్ గా ఇబ్బందులు వస్తాయి. ఎంత వాటర్ తాగాలి అన్నారు, ఎంత వాటర్ 2.5 మినిమం. ఆ పైన ఎప్పుడు వాష్రూమ్కి వెళ్ళినా, ఎప్పుడు యూరిన్ పాస్ చేసినా సరే లైట్ ఎల్లో కలర్ నుంచి ఆల్మోస్ట్ వాటర్ కలర్ లాగా ఉంటే జనరల్లీ గుడ్ హైడ్రేటెడ్ స్టేట్ లో ఉన్నారని. ప్రాబబ్లీ ఫస్ట్ యూరిన్ ఇన్ ద మార్నింగ్ అంటే దాదాపు 4-5 గంటల పాటు నీళ్లు తాగకుండా ఉంటే అప్పుడు స్లైట్లీ ఎల్లో ఈజ్ యాక్సెప్టబుల్. బట్ బియాండ్ దట్ త్రూ అవుట్ ద డే మీరు యూరిన్ పాస్ చేసినప్పుడల్లా డార్క్ కలర్ లో ఉండకుండా పేల్ ఎల్లో కానీ ఆల్మోస్ట్ వాటరీ కలర్ లో ఉంటే హైడ్రేషన్ స్టేటస్ బాగానే ఉన్నట్టు. 2, ఎప్పుడు కాన్స్టిపేషన్ వస్తుందంటే కూడా మీరు సరిగా కేవలం నీళ్లు తగినంత తాగట్లేదని కాదు, సరైన టైమ్స్ లో తాగట్లేదని. ఊరికే మోషన్ పాస్ చేయటం కోసం పొద్దున్న లేవగానే 2 లీటర్లు తాగేస్తే సరిపోదు. యూఆర్ నాట్ క్యామెల్స్. ఎక్కడ స్టోర్ అవ్వదు. మన బాడీలో ఎక్సెస్ వాటర్ స్టోర్ చేసుకునే ఫెసిలిటీ లేదు. ఎక్సెస్ గా ఫుడ్ తీసుకుంటే ఫ్యాట్ లాగా కన్వర్ట్ చేసుకొని పెట్టుకోవడానికి మనకి ఫెసిలిటీ ఉంది, కానీ ఎక్సెస్ వాటర్ స్టోర్ అవ్వదు. సో పీరియాడికల్ గా రీఫిల్ చేసుకుంటా ఉండాలి. అట్లాగే ఎక్సెస్ వాటర్ తీసుకున్నా ఆ బ్లడ్ వాల్యూమ్ అనేది బాగా చేంజ్ అవ్వకుండా ఉండడానికి మన బాడీలో డిఫరెంట్ మెకానిజమ్స్ ఉన్నాయి. కిడ్నీస్ చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తాయి ఫ్లూయిడ్ ని. సో దానికి తగ్గట్టుగా ఎప్పటికప్పుడు మనం పీరియాడిక్లీ వాటర్ ఇస్తూ ఉండాలి. జనరల్ రూల్ ఆఫ్ థమ్, ఒక వాటర్ బాటిల్ అనేది మనకి క్యారీ చేసుకుంటూ ఎప్పుడు చూస్తే దాన్ని ఒక సిప్ తీసుకొని పెట్టడం అనేది యూజువల్లీ మన హైడ్రేషన్ స్టేటస్ బాగుండేలాగా ఉంటుంది. 3 లీటర్లు తాగాలి, 2.5 లీటర్లు తాగాలి అని చెప్పినప్పుడు అదేదో అప్పు తీర్చినట్టు పొద్దున 1 లీటరు, ఎప్పుడైనా ఖాళీ ఉంటే ఇంకొక లీటరు, మళ్ళీ సాయంత్రం 1 లీటర్ కంటే కూడా త్రూ అవుట్ ద డే సిప్స్ ఆఫ్ వాటర్ తీసుకుంటూ ఉంటే మన హైడ్రేషన్ స్టేటస్ బెటర్గా ఉంటుంది. డైజెషన్ కూడా బాగుంటుంది. ఇక్కడ ఐ వాంట్ టు ఇంక్లూడ్ వన్ మోర్ థింగ్ అబౌట్ వాటర్. తినే ముందు తాగితే డైజెషన్ జ్యూసెస్ ఏవో డైల్యూట్ అయిపోతాయి, లేకపోతే తిన్న వెంటనే నీళ్ళు తాగుడు, ఇట్లాంటి రూల్స్ జనరలీ అందరికీ అప్లై కావు. అండ్ వాటర్ తీసుకుంటే డైజెస్టివ్ జ్యూసెస్ ఏమీ డైల్యూట్ అయిపోవు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ ఫైన్. మీకు అంత దాహంగా ఉంటే తక్కువ వాటర్ తీసుకోండి. ఏమవుతుంది అంటే వాటర్ వాల్యూమ్ వలన మీరు తీసుకునేటువంటి ఆహారం క్వాంటిటీ కొంత తక్కువ తీసుకోగలచ్చు. దట్ ఈస్ వన్ ఆఫ్ ద థింగ్స్. సో ఇఫ్ యూ డోంట్ వాంట్ దట్, అసలు రొటీన్ గా రెగ్యులర్ గా నీళ్ళు తాగుతూ ఉంటే తినే ముందు ఇలా లీటర్ నీళ్ళు తాగాల్సిన అవసరం రాదు. అట్లాగే తినేటప్పుడు ఎంత దాహమైన ఒక చుక్క కూడా నీళ్ళు తాగకూడదు, అలాంటి రూల్ ఏం లేదు. అసలు డైజెషన్ కి కరెక్ట్ అమౌంట్ ఆఫ్ వాటర్, సెలైవా ఉండాలి కదా ఫస్ట్. సెలైవా సెక్రీషన్ కరెక్ట్ గా లేదంటేనే హైడ్రేషన్ బాగాలేదని. దాహం అవుతే తినేటప్పుడు కూడా తాగొచ్చు, బట్ ఎక్కువ తాగితే ఎస్పెషలీ అసిడిటీ ప్రాబ్లమ్స్, యాసిడ్ రీఫ్లక్స్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఎక్కువ వాటర్ తాగినప్పుడు, తినేటప్పుడు కానీ తిన్న తర్వాత కానీ ఎక్కువ వాటర్ తాగితే ఎక్సెసివ్ ఫుడ్ పైకి ఇట్లా వచ్చేటువంటి అవకాశం ఎక్కువ ఉంటుంది. సో అది అవాయిడ్ చేసేందుకు తిన్న వెంటనే ఎక్కువ వాటర్ తాగొద్దు ఇఫ్ యూ హ్యావ్ యాసిడ్ రిఫ్లక్స్ ప్రాబ్లమ్. అదర్వైజ్ ఎప్పుడైనా సరే ఎక్కువ గ్లాసులు తాగడం కంటే కూడా, లేదా బాటిల్స్ తోటి తాగడం కంటే కూడా అప్పుడప్పుడు ఇప్పుడు ఎవ్రీ గంటకు ఒకసారి మేబీ ఒక ½ గ్లాస్ 1 గ్లాస్ వాటర్ గ్రాడ్యువల్గా తాగుతూ వెళ్తే డైజెషన్ ఇబ్బంది ఉండదు, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రావు, అట్లాగే హైడ్రేషన్ స్టేటస్ చక్కగా మేనేజ్ చేయొచ్చు. మేము ఇప్పుడు ఓరల్ హెల్త్ కి గట్ హెల్త్ కి ఏమైనా సంబంధం? డెఫినెట్ గా ఉంది. ఓరల్ హెల్త్ బాగుండకపోతే దాని ఇంపాక్ట్ గట్ హెల్త్ మీద కూడా ఉంటుంది. ఓరల్ హెల్త్ దేని ద్వారా చేంజ్ అవుతుంది? మనం తినేటువంటి ఫుడ్ ద్వారా. సో ఫుడ్ క్వాలిటీ అన్నది, ఫుడ్ లో సరైన అమౌంట్ ఆఫ్ ఫైబర్ లేదు, ఎక్సెసివ్ రిఫైన్డ్ షుగర్స్ ఉన్నాయి, ఎక్సెసివ్ రిఫైన్డ్ కార్బోహైడ్రేట్స్ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా ఓరల్ హెల్త్ పాడవుతుంది.
ఓరల్ హెల్త్ పాడైతే అవే ఫుడ్స్ కదా లోపలికి వెళ్ళేది, ఆ లోపల గట్ బ్యాక్టీరియాకి కూడా ఫీడ్ చేసేది ఇదే. సో దీని వల్ల కొంత చెడు బ్యాక్టీరియా అక్కడ కూడా పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఓరల్ హెల్త్ తో కేవలం గట్ హెల్త్ మాత్రమే కాకుండా కొన్ని రకాల హార్ట్ డిసీజెస్ కి సంబంధించి కూడా కోరిలేషన్ ఉంది అనేది కొన్ని స్టడీస్ చూపిస్తున్నాయి. అంటే ఓరల్ హెల్త్ బాగాలేకపోతే ఆటోమేటిక్ గా హార్ట్ డిసీజ్ వస్తుందని కాదు, బట్ దిస్ ఈజ్ అన్ ఇండికేటర్ దట్ ఆల్సో కుడ్ గో రాంగ్. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మన ఈటింగ్ హ్యాబిట్స్ వల్లనే ఓరల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సో దీన్ని కరెక్ట్ చేసుకుంటే ఓవరాల్ హెల్త్ అనేది కరెక్ట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ మ్యామ్. సో విన్నారు కదా, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, అవి మనం మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కంటిన్యూ చేద్దాము. థ్యాంక్ యూ.